కొంతమందికి ఏం డౌట్ ఏదో అడుగుతున్నాను కానీ అన్నయ్య ఏందోలే అన్నయ్య ఎటు తిప్పుతూ ఉంటారు. చేస్తారు కానీ నీ చేతి ఉండదు. ఇక నుంచి నీ చేత దెయ్యాల ప్రార్థన విన్నప్పుడు మరి విన్నాడా లేదా వాటి ప్రార్థన? పందులో సరిపోండి అన్నాడా లేదా? అన్నాడా లేదా? వామ్మ ఏందండి ఏం మూలగరు అన్నాడా లేదా? పోయినాయా లేదా? అది కీలకమైన మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. సూటిగా సుత్తి లేకుండా ఈ ఒక్క మాట మాత్రం భక్తిపరులైన వాళ్ళు మైండ్కి ఎక్కించుకోండి. దేన్ని సమకూర్చుకోవాలంటే ఆఖరి మాట దేవుని శక్తిని సమకూర్చుకోవాలి. దేవుని శక్తిని. ఇక్కడ సేవకులు, విశ్వాసులు అందరూ వినండి. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఈ ఒక్క మాట కూడా దయచేసి రాసుకోండి, సీరియస్గా తీసుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చొని నీ సమస్యల కోసం జవాబులు అడగటమే కాదు, ఆధ్యాత్మిక జీవాన్ని అడగటమే కాదు, ఈ మూడవ మాట కూడా నువ్వు అడుగు. ఏంటంటే నీ శక్తితో నన్ను నింపుమని అడుగు. నువ్వు ఎందుకు ఆయన శక్తి నీకు అవసరమైందంటే, ఒకటి నువ్వు బలంగా ఉండడానికి మాత్రమే కాక ఇతరులను బాగు చేయునట్లు శక్తిని నువ్వు కోరాలి. మనం అడిగితేనే ఇస్తాడు ఆయన. తండ్రి తన్ను అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించునని రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహిస్తాడు తండ్రి. ఓ దైవజనుడా, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి అనేక మంది రోగులు నా దగ్గరికి వస్తున్నారు ప్రభువా, మరి వాళ్ళ మీద నేను చేతులు ఉంచుతున్నాను, నువ్వు నాకు శక్తిని ఇవ్వకుండా నేను ఒట్టిగా చేతులు ఉంచితే నేను వారిని మోసగించినట్టు అయింది. అది ఎలా ఉంటుందంటే ఖాళీ పాత్ర తీసుకొని వాళ్ళ నోట్లో గుక్కినట్టు ఉంటుంది. చుక్క నీళ్ళు కూడా లేని ఒక ఒట్టి పాత్రను తీసుకొని ఇదిగో నీళ్ళు వస్తున్నాయి తాగండి అంటే అది వాళ్ళని మోసగించడం అవుతుంది. కాబట్టి నిజంగా ఏ శక్తి లేకుండా నీ శక్తి పొందుకోకుండా నేను ఒట్టి చేతులు వాళ్ళ మీద పెడితే వాళ్ళని ఒక భ్రమలోనికి తీసుకెళ్తున్నట్టే కానీ వాళ్ళు ప్రభావాన్ని పొందలేరు. కానీ నేను వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు బాగుపడినట్లు, దేవా నీ శక్తితో నన్ను నింపు అని నువ్వు అడిగితే తప్పనిసరిగా దేవుడు తన శక్తితోనూ ప్రభావంతోనూ నేను నింపుతాడు. ఇది దేనికోసం? పేరు ప్రఖ్యాతుల కోసం కాదేసయ్యా. మరి ఎందుకోసం? ఒకటి, వారి ఎడల జాలిని బట్టి. 3, ఆత్మ రక్షణ కొరకు నీ శక్తి విడుదల కావాలి ప్రభువా. దేవుని రాజ్యము ఒట్టి మాటలతో కాదు శక్తితో ఉందని వాక్యంలో రాయబడి ఉంది. చదువుతావా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఈ ఒక్క వచనం చదివేసేయండి, ప్రార్థన చేసేస్తాను. కొరింథీ 4:19 చదువు.